వెంటనే పోతామన్నారు కదా, వాళ్ళు పోతామన్నారు కదా, నేను ట్రైనింగ్ ఇస్తాను చెప్పాను. ఎంతవరకు ఉంటుంది మేడం నైట్ ఓపీ? మోస్ట్లీ నేను డాక్టర్ నూరి పరి కన్నా అందరికి 10 రూపాయల డాక్టర్ అనే బాగా తెలుసు. ఇక్కడ పిల్లలందరికైనా ఎవరికైనా సరే 10 రూపాయల డాక్టర్ అనే ఫేమస్. సో అందరికి ఒక థాట్ రావచ్చు, ఏంటి 10 రూపాయల డాక్టర్ ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఏదైనా చేయాలి, ఎందుకంటే మా తాతయ్య ఒక సోషల్ యాక్టివిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. సో మా ఫాదర్ కూడా ఒక ఎన్జిఓ. నేను వాళ్ళలాగా ఏదైనా సర్వీసెస్ చేయాలి, సేవ చేయాలి, అలాంటి ఫ్యామిలీలోనే పుట్టాను, పెరిగాను. సో నేను ఏదైనా సర్వీస్ చేయాలనుకున్నప్పుడు మెయిన్ థాట్ నాకు వచ్చింది ఫ్రమ్ ఎల్కేజీ ఐ వాజ్ డ్రీమింగ్ అబౌట్ డాక్టర్. అలాగే దేవుడి దయ వల్ల నాకు సీట్ వచ్చింది. నేను బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ నేటివ్ ఆఫ్ విజయవాడ. కడపకి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి వచ్చాను. సో మనకి ట్రీట్మెంట్ మనం ప్రజలకు కరెక్ట్ గా ఇవ్వాలి, లేకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎక్కువ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల. సో ఒక పేషెంట్ నమ్మకంతో మన దగ్గరికి రావాలంటే మనం ఎక్కువ మూవీస్ చూసో, లేకపోతే కొన్ని 100 లో 1 or 2 అలాంటి కేసెస్ ఎదురవుతాయి. ఎలా అంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారన్న ఫీలింగ్స్ తో ఇలాంటి ఠాగూర్ మూవీస్ చూసి ప్రజల్లో ఒక అపోహ లాంటిది పడిపోయింది. పోలీసులు అంటే అలా చేస్తారు, డాక్టర్స్ అంటే ఇలా డబ్బులు తినేస్తారు అని చెప్పి. సో నేను ఎందుకు ఆ అపోహని తీయకూడదు అని ఆలోచించాను. సో అప్పుడు నాకు 10 రూపీస్ సర్వీస్ చేయాలని చెప్పి థాట్ వచ్చింది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్, నేనైతే ఫస్ట్ కాదు. ఎందుకంటే మన సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కూడా 1 రూపీ చేశారని విన్నారు. 5 రూపీస్ కి కూడా తర్వాత ఎవరో చేశారు. రీసెంట్ గా 10 రూపీస్ కి కూడా ఒక పర్సన్ చేసేవారంట, ఆయన ఓల్డ్ అయిపోయి చనిపోయారని విన్నాను. సో వై నాట్ మీ, నేను ఎందుకు చేయకూడదు అని థాట్ వచ్చింది. సో అదే థాట్ తో క్లినిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మా ఐఎంఏ కడప ఐఎంఏ డాక్టర్స్ నాకు ఫ్రీగా సపోర్ట్ ఇచ్చారు, బ్యాక్ బోన్ గా నిల్చున్నారు. సో నేను ఈ క్లినిక్ స్టార్ట్ చేశాను 10 రూపాయలకి. సో నా ఓపీ ఫీజ్ బయటకు వెళ్తే మనం 100-200. సో ఓపీ ఫీజ్ అయితే నేను మీకు 90% వరకు తగ్గిస్తున్నాను. నేను ఇంకా సర్వీస్ చేయాలి, ఎందుకంటే నా క్వాలిఫికేషన్ జస్ట్ ఎంబీబీఎస్ FICM. సో పేషెంట్స్ ఇంకేదో కావాలనిపించింది. మెయిన్ గా లేడీస్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. నేను పెట్టిన ఏరియా మాసాపేట్ సర్కిల్, ముస్లిమ్స్ ఏరియా ఎక్కువ. ఇటు వచ్చే పేషెంట్స్ ముస్లిమ్స్ ఎక్కువ గైన్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు. అప్పుడు నాకు సపోర్టివ్ గా అమూల్య మేడం దొరికారు. అమూల్య మేడం కూడా మీరు బయట గైనిక్ తీసుకెళ్తే స్టార్టింగ్ ఫ్రమ్ మినిమం 200 రూపీస్, మన కడపలో 200 రూపీస్ మ్యాక్స్ ఎంతైనా పోవచ్చు. సో మేడం నేను చేస్తానని చెప్పి 80 రూపీస్ కే మేడం ఓపీ ఫీజ్ చేసుకుని గైనిక్ కూడా స్టార్ట్ చేసాం మా క్లినిక్ లో. ఇలా ప్రజల ప్రేమ అయినా సరే వాళ్ళకి సర్వీస్ చేద్దామని ఒక్క సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇదంతా చేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్రజలకు కావాల్సింది విద్య ప్లస్ వైద్యం. నా వల్ల ఇది నేను చేస్తున్నాను. ऑपरेशन अभी दर्द है, हाथ पैर दर्द है,